హైదరాబాద్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. 13 మంది హవాలా ఆపరేటర్లపై ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. కొందరు హవాలా ఆపరేటర్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. దాంతో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. అదుపులోకి తీసుకున్న హవాలా ఆపరేటర్లను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. రైట్, మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. ఈడీ రైట్స్ మీద హవాలా ఆపరేటర్లను అదుపులోకి తీసుకోవడం మీద రమేష్, హవాలా ఆపరేటర్లకు సంబంధించి ఒక పెద్ద అంటే చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు కేసు అప్డేట్ ఏంటి? హైదరాబాద్ నగరంలో 13 చోట్ల హవాలా ఆపరేటర్ల పైన ఈడీ మెరుపుదాడులు నిర్వహిస్తుంది. అటు బేగం బజార్, సికింద్రాబాద్, అటు మలక్పేట్ మార్కెట్, మొత్తం 3 మార్కెట్లలో ఈ హవాలా ఆపరేటర్ల మీద ముఖ్యంగా సోదాలు చేస్తుంది. అయితే హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా డబ్బు హవాలా రూపంలో వెళ్తుందని చెప్పి ఒక అనుమానంతో 13 మంది హవాలా ఆపరేటర్లు గుర్తించారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి అటు ఈడీ అధికారుల సమాచారం ఇవ్వడంతో ఈ మేరకు ఈడీ ఇవాళ కొద్దిసేపటి నుంచి కూడా ఈడీ మొత్తంగా 3 చోట్ల 13 మంది ఆపరేటర్లను అటు సోదాలు వేస్తుంది. ఇప్పటికీ అటు మలక్పేట్ గంజ్ నుంచి, గుడ్ మల్కపర్ గంజ్ నుంచి మొత్తంగా 2 హవాలా ఆపరేటర్ ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటుగా బేగం బజార్, అటు జనరల్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ కూడా హవాలా ఆపరేటర్లు ఉన్నారని చెప్పిన సమాచారం అక్కడ కూడా సోదాలు చేస్తున్నారు. దీంతో పాటుగా సుచిత్ర, పేట్ బైస్టాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా కొంతమంది హవాలా ఆపరేటర్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే 100 కోట్ల రూపాయల నగదు డబ్బు మొత్తంగా హవాలా రూపంలో కొంత పారిశ్రామికవేత్తలు కావచ్చు, కొంత ఇల్లీగల్ కార్యక్రమాల కోసం వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ వరకు హవాలా ఆపరేటర్లకు సోదాలు చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున నగదు బయటపడుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా అధికారులు గోప్యంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డబ్బు వ్యవహారంతో పాటు కొన్ని ఇల్లీగల్ గా కొన్ని వ్యవహారాలు నడుస్తుంటాయి. కాబట్టి అక్కడికి వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఎవరి అడ్రస్ రివీల్ చేయకుండా పూర్తిగా సీక్రెట్ గా ఈ ఆపరేషన్ మొత్తం కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏంటంటే స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేపట్టారా హవాలాకు సంబంధించి, హవాలా ఆపరేటర్లకు సంబంధించి? హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీ, ముంబై ప్రాంతాలు, అటు బెంగళూరు, ఈ 3 ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున నగదు ఇటు హైదరాబాద్ నుంచి ఆ 3 ప్రాంతాలు తరలినట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే 100 కోట్ల రూపాయలు ఈ నగదు హవాలా రూపంలో అటు తరలి వెళ్ళినట్టుగా కొంత అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని కేంద్ర నిఘా వర్గాలు రూఢి చేసుకుని ఆ వరకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటుగా అక్కడ ఈ ఇంటెలిజెన్స్ ఫైనాన్స్ యూనిట్, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండే ఇంటెలిజెన్స్ ఫైనాన్స్ యూనిట్ కి సమాచారం ఇవ్వడంతో ఆ మేరకు ఈడీ అధికారులకు సమాచారం ఇస్తే ఈడీ కొద్దిసేపటి కింద నుంచి మొత్తం 13 మంది హవాలా ఆపరేటర్ల మీద సోదాలు చేస్తున్నారు. అయితే